గెలిచేదాకా ఒకటి, గెలిచినాక మరొకటి. ఇది రాజకీయంగా తప్పదు గురు. అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముగ్గురు జతగట్టి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ను ఓడించి భారీగా విజయం అయితే సాధించారు. కానీ ఈ విజయం ఇక రాబోయే కాలంలో ఎలా ముందుకు వెళ్తుంది అనేదే ఇప్పుడు అందరి నోట వినబడుతున్న పెద్ద ప్రశ్న. తెలుగుదేశం పార్టీ చూపు ఇప్పుడు జనసేన స్ట్రైక్ రేట్పై పడినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. జనసేన పవన్ కళ్యాణ్ గెలిస్తే చాలురా బాబు, 21 సీట్లలో అభ్యర్థులు ఏం గెలుస్తారులే అనుకున్న తెలుగుదేశం పార్టీకి ఏకంగా ఎన్నికల ఫలితాలతో జనసేన గట్టి షాక్ అయితే ఇచ్చిందని చెప్పాలి. ఇచ్చిన 21 అభ్యర్థులకు 21 అభ్యర్థులు గెలవడం కాదు, భారీ మెజారిటీతో వాళ్ళు ఉప్పొంగారు ఉప్పెనలాగా. దీంతో జనసేన ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ సాధించడమే కాకుండా ప్రతి దాంట్లో తెలుగుదేశం పార్టీకి పోటీ పడుతూ ప్రతిపక్ష హోదా ఆశిస్తూ ముందుకు వెళ్లే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం జరిగే కార్యక్రమాల్లో, మంత్రి పదవుల్లో అయితేనేమి, చంద్రబాబు నిర్ణయాల్లో అయితేనేమి, ప్రభుత్వం నడిపే ప్రతి అంశంలో జోక్యం తప్పదని ఈ పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. పవన్ కళ్యాణ్కు చాలా సందర్భాల్లో ఇప్పుడు పెద్ద వీట వేయక తప్పని పరిస్థితి. దీన్నే ఇప్పుడు టీడీపీ తమ్ముళ్ళు అస్సలు జీర్ణించుకోవట్లేదా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. ఇప్పుడే ఇలా ఉంటే ముందు జనసేన పార్టీ ఎదిగే పరిస్థితే వస్తే అది మన పార్టీ టీడీపీకి ఎంత పెద్ద ముప్ప అంటూ ఇప్పుడు టీడీపీ తమ్ముళ్ళు డిస్కస్ చేస్తున్నారట. తెలుగుదేశం పార్టీ 2029 కల్లా మంచిగా ఉంటుందా, జనసేనతో జతగట్టే ముందుకెళ్తుందా, జతగట్టకపోతే పరిస్థితి ఏంటి అని ఇలా అనేక ప్రశ్నలు ఇప్పుడు ఆల్రెడీ మొదలవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ మొత్తం ఓటు జనసేనకు పోతే రాబోయే కాలంలో ఇబ్బంది తప్పదని, ఆదిలోనే వంచేసే కార్యక్రమంపై టీడీపీ దృష్టి పెడుతుందా అంటే ఖచ్చితంగా అవును పెడుతుందని చెప్పాలి. ఇందులో భాగంగానే కేవలం పవన్ కళ్యాణ్కు మంత్రి పదవులు ఇచ్చేందుకు మాత్రమే టీడీపీ సిద్ధం అంటుంది. కానీ ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు మాత్రం కష్టం అంటున్న నేపథ్యం మొహమాటం లేకుండా చెప్తున్నారట. దీనికి ఆధారం ఏంటయ్యా అంటే ఇటీవల చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ప్రతినిధి ఒక ఆయన చేసిన మాట ఇందుకు ఉదాహరణ. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ప్రశ్నించవచ్చు, తీర్పు ఇచ్చవచ్చు. రిపీట్, ప్రజా సమస్యలపై ప్రశ్నించవచ్చు, ఆ ప్రజలకు వచ్చిన సమస్యను తీర్చవచ్చు. కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా తీసుకున్నప్పటికీ దాంట్లో ప్రజలకైతే ఏ మంచి చేయలేరు అంటూ తాను మాట్లాడసాగారు. అయితే మరి నిజానికి జనసేన ఎదుగుదలపై టీడీపీకి అంత భయమే ఉంటే ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా ఎందుకు అవకాశం ఇస్తున్నారు అనే సందేహం కూడా ఇక్కడ రాక మానదు. అయితే అసలు విషయం ఇక్కడే ఉందండి. జనసేన ప్రతిపక్ష హోదా తీసుకొని అసెంబ్లీలో ప్రశ్నించడం మొదలు పెడితే సరే, తొలి రోజుల్లో అంటే ప్రశ్నించడం బాగానే ఉంటుంది, నవ్వుకుంటూ సానుకూలంగా ఉంటాయి, అన్నీ ఓకే అనుకుంటారు. కానీ రాబోయే కాలంలో మాత్రం ఏదో ఒక పెద్ద సీరియస్ అంశం రాకమానదు. అలా సీరియస్ అంశం వచ్చినప్పుడు జనసేన తప్పక దానిపై నిలబడి ప్రశ్నించాల్సిన పరిస్థితి రాకపోదు. మరి అలాంటి పరిస్థితి వస్తే టీడీపీ కూడా తీవ్రంగా దాటికి ధీటుగానే కౌంటర్ ఇచ్చే పరిస్థితి, పొజిషన్ వస్తుంది. మరి మాట పెంచుకుంటూ పోతే రాబోయే కాలంలో అది మొదటికే మోసం వస్తే జనసేన పక్కకు తప్పుకుంటే 2029 కల్లా రాజకీయంగా పవన్ కళ్యాణ్ తప్పుకొని భారీగా ఏమైనా ఎదిగితే టీడీపీకి పూర్తిగా డ్యామేజ్ జరుగుతుంది, పూర్తిగా కుప్పకూలే పరిస్థితే వస్తుంది టీడీపీకి. ఎందుకంటే టీడీపీ గెలిచేది కేవలం జనసేన పార్టీతోనే అని మరోసారి స్పష్టం అయిపోయింది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే చంద్రబాబు ఒంటరిగా ఇప్పటిదాకా గెలిచిన పరిస్థితే లేదు. సింగిల్ ఎజెండాతో సింగిల్గా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత కాదు చంద్రబాబు నాయుడు గారు. 2014 అయితేనేమి, 2019 అయితేనేమి, చివరికి 2029 అయితేనేమి, ఈ మొత్తం చూసుకుంటే చంద్రబాబు, పవన్ ఇద్దరూ పొత్తులో భాగంగానే వాళ్ళు గెలుస్తూ పోతున్నారు తప్ప టీడీపీ సింగిల్గా గెలిచే పరిస్థితి, అవకాశం అసలు లేనే లేదు అన్నది చాలా ముఖ్యమైన గమనిక ఇక్కడ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు టీడీపీకి 45% ఓట్ షేర్ వచ్చింది. జనసేన పార్టీకి కేవలం ఓట్ షేర్ ఎంతయ్యా అంటే 6%. అంటే పెద్దగా పార్టీ ఎదిగిందని కానీ, పార్టీ విజృంభిస్తుందని కానీ చెప్పలేము. జనసేనకు ప్రత్యేకంగా పోతే పక్కకు తప్పుకుంటే కేవలం 6% ఓటు షేర్ మాత్రమే జనసేన పార్టీకి ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఏకంగా 40% ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా గట్టిగా ఉంది. ఇక్కడ జగన్కు భారీగా ఎమ్మెల్యే సీట్లు తగ్గవచ్చు, కానీ ఓటు బ్యాంకు, ఓటు షేరు మాత్రం అక్కడ తగ్గేదే లేదన్నట్టుగా ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ కన్నా ఒక 5% మాత్రమే టీడీపీకి ఓటు బ్యాంక్ ఉంది. ఇక జనసేన పార్టీ, బీజేపీ ఇతర పార్టీలను పొత్తులో ఉన్నారు కాబట్టి అధికారంలోకి కూటమి రాగలిగిందే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీదనైతే ఏం పెద్దగా వీళ్ళు సాధించేది ఏమీ లేదు. కానీ ఇది ప్రస్తుతం టీడీపీ జనసేనకు మంచి విజయంగా కనబడుతున్నప్పటికీ
రాబోయే కాలంలో మాత్రం భారీగా ముప్పు తప్పని పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎప్పుడు కూడా పొత్తులు జతగట్టి ఏళ్లకేళ్లకు సాగే అంశాలు కానీ ఆ సాగుతుందన్న నమ్మకం కూడా ఎప్పుడూ ఉండదు. ఎక్కడో దగ్గర మెలికలు వస్తాయి, ఎక్కడో దగ్గర విభేదించక తప్పదు, ఎక్కడో దగ్గర చీలక తప్పదు. అంతెందుకు 2014లో ఇదే కూటమి నేతలు ఏం జరిగిందో చూసాం. మోదీని పక్కకు నెట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా బయటకు వచ్చాడు. కట్ చేస్తే 2019 చంద్రబాబు అరెస్టు తర్వాత మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ వెళ్ళి పొత్తులో భాగంగా తానే కలిసి జగన్ని ఎలాగైనా ఓడించాలి, గద్దెదించాలి అన్న ఒక్క లక్ష్యంతో మాత్రమే వీళ్ళంతా పొత్తులో భాగమయ్యారు తప్ప ప్రజలకి ఏదో మంచి చేయడానికి కాదు. 2019 ఎన్నికల 2024 ఎన్నికల ప్రచారాల్లో సుటితం. వీళ్ళు పెద్దగా ప్రజలకు ఏది మంచి చేస్తామని చెప్పకపోగా జగన్ను ఓడించడమే లక్ష్యంగా సాగిన వీళ్ళ ప్రతి ఆలోచన, ప్రతి మాట మనం గమనించాం. టీడీపీ కింద జనసేన ఉంటే తప్ప రాబోయే కాలంలో టీడీపీకి ఇబ్బంది ఉండదు. అలా కాదని జనసేన పక్కకు వచ్చి తన ఎదుగుదలపై దృష్టి పెట్టినా టీడీపీకి కుప్పకూలే పరిస్థితి. అలా అని జనసేన ఎప్పటికీ టీడీపీ కిందే ఉండే ఆలోచన చేస్తే వీళ్ళ పార్టీకి కానీ వీళ్ళకి కానీ వాల్యూ లేదు, ఎదిగేందుకు ఆలోచన చేసే తోడు కూడా గతి ఉండదు. ఎప్పటికైనా మళ్ళీ చంద్రబాబు దగ్గర కుప్పకూలే పరిస్థితి పవన్కు ఉంటుంది. సొంతంగా ఎదిగే ఆలోచన పవన్కు లేనప్పుడు ఇక ఇప్పుడు ఎవడూ కూడా కాపాడే పరిస్థితి లేదు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందంటే టీడీపీ ఎంత చాకచక్యంగా అడుగులు వేస్తుంది అనే దానికి ఇప్పుడు ఇదొక ఉదాహరణ. జనసేన గెలుపుపై టీడీపీ ఇప్పటికే మదనం స్టార్ట్ చేసింది అంటేనే ఆలోచిస్తున్నారు వీళ్ళని ఎలా డిఫీట్ చేయాలన్నది. చంద్రబాబుకు కేవలం తన పుత్రరత్నం నారా లోకేష్ను గద్దెనెక్కించడమే ప్రధాన ఎజెండా అవుతుంది రాబోయే కాలంలో. చంద్రబాబు నాయుడు ఎంతసేపు పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, తాను తన నిర్మాణాన్ని ఎలా గట్టిపరుచుకోవాలనే చూస్తారు. కానీ 2029 చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనడంలో సందేహాలే లేవు. ఎందుకంటే 2029 కల్లా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా విజృంభిస్తుంది. మళ్ళీ వీళ్ళ తప్పులు పూర్తిగా ఎండగడతారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ కూటమి నేతలు చేసిన మేనిఫెస్టో లెక్కలు మామూలు లెక్కలైతే కావు. అవన్నీ అమలు చేసి ప్రజల ముందు రిపోర్ట్ కార్డు మళ్ళీ పెట్టాలంటే అది మామూలు విషయం అయితే కాదు. అప్పుడు జగన్ 2019 నుంచి 2024 దాకా చేసిన మంచిని గుర్తు చేస్తూ 2024 నుంచి చంద్రబాబు కూటమి వాళ్ళు చేసిన అరాచకాలను ప్రతి నిమిషం ఆయన ఎండగడుతున్న వైన్యం చూస్తున్న ప్రజానికం ఖచ్చితంగా ఓటు బ్యాంక్ ఖచ్చితంగా పెరిగే ఆస్కారమే ఉంది. ఇప్పుడు కేవలం 40% ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత సమయం పట్టదు ఒక 8-9% పెరిగేదానికి. అప్పుడు ఏకంగా మళ్ళీ భారీ విజయం, భారీ ప్రభంజనం రాక తప్పదు అంటున్నారు విశ్లేషకులు. రాజకీయంలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, 5 ఏళ్ల కాలంలో కూడా ఏదైనా జరగవచ్చు ఈ కూటమి ఆటల్లో. ఎందుకంటే ముగ్గురు ఎప్పుడు ముడిపడదు మిత్రమా. మరి ఇప్పుడు ఏ రకంగా ముడిపడుతుందన్నది కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ టీడీపీకి భారీగా అభ్యర్థులు చంద్రబాబు వైపు ఉన్నారు కాబట్టి పార్టీలు కుప్పలుగులే పరిస్థితి కానీ, మధ్యంతర ఎన్నికలు వచ్చే పరిస్థితి కానీ రాకపోవచ్చేమో. కానీ ఊహించని చిత్ర విచిత్రాలు అయితే ఈ ఎన్నికల అనంతరం, ఇప్పుడు ఫలితాల అనంతరం, ప్రమాణ స్వీకారం అనంతరం, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాబోయే కాలంలో మాత్రం చాలా గడ్డు పరిస్థితుల్లో ఉంటాయి. చాలా డేంజర్ అంశాలే రాబోతున్నాయి అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. మరి ఎలా గట్టెక్కుతారు? జనసేనను ఎదగకుండా టీడీపీ దగ్గర పెట్టుకుంటుందా? ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చి టీడీపీ తప్పు చేసి మాపైనే ప్రశ్నించండి అని బయటకు పంపుతారా? పవన్ ఎలాంటి అడుగులు వేస్తారు? జనసేన పవన్ను నమ్మిన ప్రజానికంకు జరగబోయే మంచి ఉందా, భారీగా నష్టం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి చేస్తేనే ఆయనను ప్రజానికం పక్కన పెట్టిన ఈ వైన్యం చూస్తుంటే మరి ఏ మంచి చేయని కూటమికి రాబోయే కాలంలో ఏం చేస్తారు? ఇప్పుడు ఏది అసలు వీళ్ళ చరిత్రనే ఏ మంచి చేయని చరిత్ర కదా. మరి ఏ మంచి చేయని చరిత్ర కేవలం మీడియాను అడ్డు పెట్టుకునో ఇంకో అడ్డు పెట్టుకుని ఏదైనా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందా? ఏం జరుగుతుంది, ఏమవుతుంది? ప్రజానికం ఇప్పటికే చాలా వరకు అందరూ షాక్లోనే ఉన్నారు. ఆ షాక్లో నుంచి ఇంకా బయటకు రావడానికి కూడా కాస్త సమయం పడుతుంది. రాజకీయ నాయకులు కానీ, రాజకీయ నిపుణులు కానీ, విశ్లేషకులు కానీ ఊహించని ఫలితం ఇది. మరి ఫలితం ఎందుకు ఇలా వచ్చిందో, ప్రజల మధ్య ఉన్న నాయకులు ఎందుకు దారుణ ఓటమి చెందారో నిజంగా అంతు పట్టడం లేదు, అంతు చిక్కడం లేదు. కాలమే సమాధానం చెబుతుంది. ప్రతి దానికి కాలమే ఆన్సర్ అంటున్నారు వైసీపీ నాయకులు. మరి ఆ కాలమే ఎలాంటి తీర్పులు రాబోయే కాలంలో ఇస్తుంది, ఆ కాలమే ఎలాంటి అడుగులు వేయిస్తుంది అందరితో అన్నది మాత్రం చూడాల్సిన పరిస్థితి. వీడియో నచ్చ లైక్ కొట్టి షేర్ చేయండి.